Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the epistle to Ephesians, first chapter, verse 3. ఈ దినం మన ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి తీసుకొనబడింది. Who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. The epistle to Ephesians begins with a panoramic view of the sovereignty of God. ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రిక దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అనేక విధాలుగా మనకు చెప్పబడతా ఉంది. And that is like standing on the highest peak of a lofty mountain. అది మనం ఉన్నతమైనటువంటి పర్వత శిఖర అనుభవం లాంటిదిగా ఉంటుంది. And taking in the whole grandeur of God's works from eternity past to eternity future. అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా దేవుని యొక్క సృష్టి యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని అది దృష్టిలో పెట్టుకొని ఆ కోణం నుండి చెప్పబడింది. And this view is so breathtaking that it brings us down to our knees to worship. ఈ దృష్టి మనని ఎంతగా తీసుకొని వెళ్తుందంటే మోకాళ్ళ మీదకి వచ్చి మనం ఆయన ఆరాధించేటట్లుగా మనల్ని నడిపిస్తుంది. Yeah, one has to say, blessed be God. కాబట్టి ఇక్కడ యెహోవా స్తుతించబడును గాక అని చెప్పవలసి ఉంటుంది. This was evidently the impact that it had on the apostle Paul. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో మరి ఇది ఒక మనం రుజువుగా చూస్తున్నాం. దీని యొక్క ప్రభావం చూపినట్లు మనం చూస్తాం. Now if we see Ephesians 1:3 in detail, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనాన్ని మనం వివరంగా ధ్యానం చేస్తే there are three precious truths that we learn from this verse. ఈ వచనం నుండి మనం నేర్చుకోదగిన 3 అమూల్యమైన సత్యాలు ఉన్నాయి. Number 1, మొదటిది, God has blessed us with all spiritual blessings. దేవుడు అన్ని ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదంతో మనల్ని ఆశీర్వదించారు. Secondly, రెండవది, we should praise God for all these spiritual blessings. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. And the third truth, మూడవ సత్యం, all spiritual blessings are ours in Christ alone. ఈ ఆత్మ సంబంధం ఆశీర్వాదాలన్నీ కూడా క్రీస్తునందు మాత్రమే మనకు అనుగ్రహించబడ్డాయి. So this morning in our limited time we are going to see the first truth only. ఈ ఉదయకాలము మనకున్న ఈ కొద్దిపాటి సమయంలో మొదటి సత్యాన్ని మాత్రమే ధ్యానం చేద్దాం. God had blessed us with all spiritual blessings. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. Paul was so amazed at the sheer magnitude of these blessings from God and he kept on writing and writing. దేవుని యొద్ద నుండి వచ్చిన ఈ ఆశీర్వాదాలను బట్టి పౌలు ఎంతో ఆశ్చర్యపరచబడి ఆయన ఇంకా దాని గురించి అనుదినం చెప్తూనే ఉన్నాడు. He is while writing Ephesians is writing and writing. ఎఫెసీయులకు రాసినప్పుడు అలానే రాస్తూనే ఉన్నాడు ఆ విషయాల గురించి. Until he did not stop until he reached the end of verse 14. 14వ వచనము ఆ ముగింపు వచ్చేంత వరకు ఆయన ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. There are 202 words in that. అందులో 202 పదాలు ఉన్నాయి. Almost it is the longest sentence in the Bible. బైబిల్ గ్రంథంలో ఇది చాలా పొరపాటి మాటగా మనం చూస్తాం, వచనముగా చూడొచ్చు. And if we really take time to consider what these blessings are, అసలు ఈ ఆశీర్వాదాలు ఏమిటియా మనము కొంత సమయం తీసుకొని మనం తలంచుకుంటూ we will be amazed and absolutely amazed as well. మనము ఆశ్చర్యపోతాం, నిజంగానే మనం ఆశ్చర్యపోతాం. They will make us realize what an immense privilege we have to be in God's people. కాబట్టి దేవుని ప్రజలంగా ఉండుట అనేది ఎంత గొప్ప ధన్యతగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. See the spiritual blessings that Paul wrote about in these 12 verses. ఈ 12 వచనాల్లో పౌలు రాసిన ఈ ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాలను చూస్తే I will tell at least 7. There are many. చాలా ఉన్నాయి. ఒక 7 అయితే చెప్తాను. One is ఒకటి verse 4. 4వ వచనం, Being chosen before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచబడుట. We are chosen. మనం ఏర్పరచబడిన వారు. Secondly, రెండవది in verse 5, 5వ వచనం, predestinated unto the adoption of children. మనము దత్తపుత్రులుగా కుమారులుగా స్వీకరించుటకై ముందుగా నిర్ణయించబడిన వారు. Yeah, predestination. ముందుగానే నిర్ణయించుకున్నాడు. And thirdly, మూడవది verse 6, 6వ వచనం, accepted in the beloved. మనం ఆయన ప్రియుని యందు అంగీకరించబడ్డాం. That is accepted. అనగా మనల్ని ఆయన స్వీకరించాడు. Fourthly, 4వది verse 7, 7వ వచనం, redeemed and all our sins forgiven. మనము మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది మనం విమోచించబడ్డాం. That is the fourth one. ఇది 4వది. Fifth one,
ఐదవది from verses 8 to 10 in English, 8 నుండి 10 వచనాలు ఇంగ్లీష్ లో మనం గమనిస్తే initiated into the divine mystery. కొన్ని దైవ మర్మములను మనకు తెలియజేశారు. See, that is the fifth one. ఐదవది. And sixthly, ఆరవది verse 11, 11వ వచనం obtaining an inheritance. నుండి స్వాస్థ్యమును పొందినాం. And seventhly, ఏడవది. being sealed with the Holy Spirit, verses 13 and 14. 13, 14 వచనాలు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాం. Each phrase or each word is beyond our comprehension. ప్రతి మాట ప్రతి పదము కూడా ఇది మన గ్రాహ్యమునకు మించినది. All this will be unpacked for us as we meditate and see how wonderful they are. ఇవన్నీ ధ్యానం చేస్తూ ఎంత అద్భుతమైనవో మనం చూస్తే ఇవన్నీ కూడా మనకి ఆయన తెరిచి ఉంచినాడు. And this list is not exhaustive. ఈ There are so many other things. ఈ జాబితా తరిగిపోయేది కాదు, ఇంకా ఇతరమైన అనేక సంగతులు ఉన్నాయి. Added to them, దీనికి అదనంగా there are many other significant blessings that Paul mentioned in the rest of the epistle to the Ephesians. ఆ తర్వాత ఈ ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికలో ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాల గురించి రాస్తున్నాడు. And for example, what are the blessings? ఉదాహరణకి చూడండి ఆశీర్వాదాలు ఏమిటి. In 1:18, 1:18 hope. నిరీక్షణ. Secondly, రెండవది 1:19, 1:19 power. అధికారము. And 2:14, 2:14 peace. సమాధానం. Fourthly, నాలుగోది in 3:12, 3:12 boldness of access to God. ధైర్యమైనటువంటి ప్రవేశం దేవుని యొద్దకు. 3:16, 3:16 fifthly, strength. ఐదవదిగా బలము. Sixthly, ఆరవది 4:7, 4వ అధ్యాయం 7వ వచనం spiritual gifts for service. సేవ కొరకైన ఆత్మ సంబంధమైన వరము. And seventhly, 7 in 6:11, 6వ అధ్యాయం 11వ whole వచనం armor of God. దేవుని యొక్క సర్వాంగ కవచము. Brothers and sisters, సహోదరి సహోదరులారా, I cannot explain even one of them. వీటిలో ఏ ఒక్కటి కూడా నేనైతే వివరించలేను. See, what a letter, the letter to ఈ Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎంతటి గొప్ప పత్రిక ఇది. All these must be studied in greater detail. ఇవన్నీ కూడా మనం చాలా వివరంగా పఠించాలి, ధ్యానం చేయాలి. We know that each of the spiritual blessings are tremendously great and priceless. వీటిలో ఈ ప్రతి ఆత్మీయమైన ఈ ఆశీర్వాదం ఇది చాలా గొప్పదైనటువంటిది. And they are priceless. ఇవి అసలు వెలకట్టలేనివి. And when we add on all those that are mentioned in the rest of the scriptures, ఆ తర్వాత లేఖనాల్లో రాయబడిన ఇవన్నిటిని కూడా మనం కలుపుకుంటూ పోతే we will find that we have received even more spiritual blessings than all these. వీటన్నిటికన్నా మరింత ఎక్కువైన ఆత్మీయమైన ఆశీర్వాదాలను మనం పొందినాం. And here is the best part. ఇక్కడ మనం చాలా శ్రేష్టమైన భాగాన్ని చూస్తాం. What is that? అదేమిటి. They are all ours. అవన్నీ ప్రతి ఆశీర్వాదం మనది. Every one of them. వాటిలో ప్రతి ఒక్కటి కూడా What a great treasure trove of precious spiritual blessings we have. చూడండి ఎంత ఆత్మ సంబంధమైన ప్రశస్తమైనటువంటి వాగ్దానాల యొక్క ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉన్నాం. I don't know about you, మరి మీ సంగతి అయితే నాకు తెలియదు but కానీ I would never trade the spiritual blessings for all the riches of the world. Though you give all the riches of the world, we cannot lose even one of the spiritual blessings. లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము సంపద అన్ని కలిపినా గానీ ఈ ఆత్మ సంబంధం ఒక్క ఆశీర్వాదంతో కూడా సమానం చేయలేదు. Because they are absolutely priceless. ఎందుకంటే నిజంగా నిశ్చయంగానే ఇవి వెల కట్టలేనివి. To put it another way, ఇంకొక విధంగా చెప్పాలంటే these spiritual blessings are out of this world, not of this world. ఈ ఆత్మ సంబంధమైన ఈ ప్రతి ఆశీర్వాదం ఈ లోక సంబంధమైనది కాదు, దానికి వెలుపల అతీతమైనవి. That is probably the reason why Paul used the phrase in heavenly places to describe them. బహుశా ఆ కారణాన్ని బట్టేమో వాటిని వివరించడానికి కొరకు ఆయన ఏమన్నాడు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అని ఉపయోగించారు. The spiritual blessings that God has blessed us with are truly out of this world. దేవుడు మనల్ని ఆశీర్వదించిన ఈ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఈ లోక సంబంధమైన కానే కాదు. They give us a wonderful foretaste of heaven, ఇవి మనకి పరలోకం గురించి అంత అద్భుతమైన ఒక ముందు రుచిని so చూపిస్తాయి. that we will choose to set our affection on things above rather than the things on earth. తద్వారా మన భూ సంబంధం వాటి మీద కాకుండా పైనున్న వాటి మీదనే మన మనస్సును పెట్టులాగా. Because when you know that little taste, ఎందుకంటే ఆ కొద్దిపాటి రుచిని గాని our eyes చూడగలిగితే will be on that. మన దృష్టి అంతా కూడా వాటిపైన So ఉంటుంది. many other things may be before us which are of the world. మన ఎదుట ఇంకా అనేకమైన ఉండొచ్చు లోక సంబంధమైనవి. And his eyes, our eyes will be on that only. మన దృష్టి మన చూపులు మాత్రం అక్కడ పైనే ఉంటాయి. Because we love them, we have foretasted them. ఎందుకంటే వాటిని ప్రేమిస్తున్నాం, వాటిని మనం ఒక రుచించి ఉన్నాం. That's what Colossians 3:2 అది says. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ So this వచనం. is totally opposite to the health wealth gospel that is being preached so widely today. కాబట్టి నేటి దినాన ఎంత విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేస్తున్న బోధిస్తున్నటువంటి ఆరోగ్యము, ఆశీర్వాదం, అభివృద్ధి వీటన్నిటికీ భిన్నమైనది. Today wherever you go, only prosperity gospel
and healing meetings, ఈ రోజు wealth gospel. ఈ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఆరోగ్యం గురించి, ఐశ్వర్యం గురించిన బోధల్ని చూస్తారు. All these things are of the earth. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవే. These things are keeping the affections on the things of the world. ఇవి లోక సంబంధమైన వాటిపైనే మక్కువ కలిగి ఉండేటట్టు చేసే. The false gospel teaches that God wants all believers to be physically healthy. తప్పుడు సువార్త ఏమిటిది? అందరూ కూడా భౌతికంగా ఆరోగ్యకరంగా ఉండాలి అనేటివి, And materially wealthy. వస్తు రూపకంగా మనం కొంత సంపన్నులమై ఉండాలి, And personally happy. వ్యక్తిగతంగా సంతోషంగా It ఉండాలి. has gained a very large following by endorsing materialism and promoting greed. చూసారండి, ఈ వస్తు రూపకమైన వాటిని గురించి చెప్తూ బోధిస్తూ బాగానే లాభం సంపాదించినట్టు సందర్భాలు చూస్తాం. Prosperity gospel preachers encourage their followers to pray for, even demand miracles and material properties from God. అభివృద్ధి ఆశీర్వాదాల గురించి బోధించే ఈ బోధకులైన వారు ఆ వినువారిని ఏమని బోధిస్తున్నారు? మీరు వస్తు రూపకమైన ఆశీర్వాదాల గురించి దేవుని అడగాలి అని ప్రేరేపిస్తున్నారు. Many books are written on this doctrine to misguide the believers. ఈ బోధల గురించి అంటే విశ్వాసులైన తప్పుదో పట్టించడానికి ఇలాంటి బోధలు ఎన్ని పుస్తకాలు Now రాసినారు. I go to many places for the ministry. మరి పరిచర్య రీత్యా అనేక ప్రాంతాలకు You వెళ్తుంటాం. also may be going to many places. బహుశా మీరు కూడా అనేక ప్రాంతాలు In some వెళ్తుండొచ్చు. of the places people will say, oh, 1 lakh are going there, brother. 50,000 are going there, brother. కొన్ని ప్రాంతాలు అంటారు కదా, అక్కడికన్నా 1,00,000 మంది వెళ్తారు, ఇక్కడికి 50,000 మంది Oh, వెళ్తున్నారు, for us not even 100 are coming. మన దగ్గర 100 మంది రావడంలే. Then when we see carefully, the board is for miracles, for healings and prosperity gospel. జాగ్రత్తగా అక్కడ రాసిన బోర్డును గారు గమనిస్తే అభివృద్ధి, ఆశీర్వాదాలు, స్వస్థత, ఈ సూచక వీటి గురించిన బోధలవి. All these things are earthly. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. That's why Paul is writing in heavenly places. అందుకనే పౌలు రాస్తున్నాడు పరలోక విషయములలో. The truth is that the prosperity gospel actually short changes people drastically. సత్యం ఏమిటిదంటే ఈ అభివృద్ధిని గురించినటువంటి ఈ సువార్త ఇవి ప్రజల్ని చూడండి చాలా త్వరగానే వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. It distracts us from our true eternal riches by turning our attention instead of to the transient material riches of the world. నిజమైన నిత్యత్వపు విలువగలటువంటి ఐశ్వర్యము నుండి మన గమనికనన్నిటి కూడా ఈ మార్పు చెందుతూ కొంతకాలం ఉండే భూ సంబంధం వాటి మీదకి మరలుస్తున్నాయి. What are all these worldly treasures? అయితే ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం అంతా ఏమిటి? They are reduced to nothing at all when compared to the vast spiritual riches that God has bestowed on us freely. దేవుడు మన మీద ఉచితంగా కుమ్మరించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో పోల్చుకుంటే ఇవి వట్టివి, ఎన్నదగినవి కావు. This is expressed so well in John Newton's song. ఇది జాన్ న్యూటన్స్ పాడిన పాటలో చాలా చక్కగా అది వివరించినారు. What he is telling? ఏమని చెప్తున్నాడు ఆయన? Fading is the worldling's pleasure. లోక సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాలన్నీ కూడా వాడిపోతా ఉంటాయి. All his posted pomp and show. దానికి ఉన్నటువంటి ఆ ఘనత, మహిమ, వైభవం అంతా కూడా తొలగిపోతాయి. Solid joys and lasting treasure none but joy in children know. కాబట్టి సంతోషకరమైనటువంటి పరిస్థితి, నిత్యము నిలిచుండే ఐశ్వర్యం ఇది కేవలము దేవుని పిల్లలైన వారికి మాత్రమే ఉంటుంది. The Zion's children. అంటే సియోను పిల్లలకు మాత్రమే అది So తెలుస్తుంది. what relevance does all this have to you? ఇవన్నీ కూడా నీకు ఎంతవరకు అర్థవంతమైనవిగా ఉంటాయి? It will give you the right perspective you need to have as you live in this world. ఇది నీవు ఈ లోకంలో జీవిస్తుండగా దీని గురించి ఒక సరైనటువంటి దృక్పథ అవగాహన నీకు ఉండాలి. Whenever you feel weary or disheartened, నీవు బాగా కృంగిపోయి అలసిపోయి ఉన్నావు అనుకున్నటువంటి ఆ సమయాల్లో take time to review all the spiritual blessings that God has blessed you with. దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కూర్చొని తలంచుకుంటూ Whenever ఉండాలి. you suffer any loss or feel unjustly ఏదైనా deprived of anything, ఏదైనా నష్టం జరిగింది లేదా అన్యాయం జరిగింది అనేటువంటి విషయాలు నీకు జరిగి ఉంటే just focus your thoughts on the spiritual blessings you have from God. నీ దృష్టి అంతా కూడా దేవుని యొద్ద నుండి పొందిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల పైన మరల్చు. And then you will be able to rejoice again. అప్పుడు మరలను ఆనందించగలవు. Many times when we see others prospering, చాలాసార్లు ఇతరులు వృద్ధిలోనికి వస్తుంటే when we are not getting jobs because we are the children of God, మనం దేవుని పిల్లలం కాబట్టి మనకి ఏ ఉద్యోగాలు or రాకపోవడం we are not చూసినప్పుడు, getting seats like other people of the world in this worldly colleges, లేదా ఈ లోకరీత్యా కాలేజీలో లోక సంబంధులైన వారికి కాలేజీలో సీటు దొరికినట్టు నీకు దొరికినప్పుడు, you may not be having that much cars or buildings like other people. ఇతరులకు ఉన్నట్టుగా కార్లు, బంగ్లాలు నీకు ఉండకపోవచ్చు. So automatically there will be some disheartening or discouragement అప్పుడు నీకు కృంగుదల వస్తుంది, నీకు నిరుత్సాహం కలుగుతుంది. at that time. ఆ సమయంలో Read Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. Meditate Ephesians. ఎఫెసీ రాసిన పత్రిక ధ్యానం Think చేయండి. of the blessings you have in Lord Jesus Christ which are not earthly. ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉంచబడిన ఈ ఆశీర్వాదాలు భూ సంబంధమైన కానివి, వాటిని ధ్యానం చేయండి. Each blessing one side, all the things of the world on the other side. Yes,
They cannot be compared. ప్రతి ఆశీర్వాదం ఒకవైపు పెట్టి లోక సంబంధమైన ఆశీర్వాదం అన్ని ఒకవైపు పెడితే దీనికి సాటి కావు. That's what Apostle Paul did. అది అపోస్తలుడైన పౌలు చేసింది. We know that he wrote this epistle to the Ephesians when he was imprisoned in Rome and in chains. ఈ పత్రిక ఎఫెసీలకు ఆయన రోమాలో నుండి బంధకాల్లో నుండి రాస్తున్నాడు. Prior to that, అందుకు ముందుగా he had been shipwrecked on his journey to Rome and lost everything. రోమాకి వెళ్తూ ఆ ప్రయాణంలో ఓడ బద్దలైపోయి అంత కోల్పోయినాడు. Now as a prisoner, he also lost his freedom. ఇప్పుడు ఒక ఖైదీగా ఉన్నాడు, తనకి స్వేచ్ఛ స్వాతంత్రము లేదు. At least when he was in Jerusalem, he was having freedom. కనీసం యెరూషలేములో ఉన్నప్పుడైనా ఆయన కొంత స్వేచ్ఛ ఉండినది. And yet he was able to rejoice. అయినను ఆయన ఆనందించగలిగినాడు. Because he had clearly set his sight on his spiritual blessings. ఎందుకంటే తన దృష్టి అంతా కూడా చాలా స్పష్టమైన విధానంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద He పెట్టాడు. was even able to write to another church, that is Philippian church, మరొక సంఘమైన ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కూడా రాయగలిగినాడు. from the same Roman prison, అదే రోమా చెరసాల నుండి రాసినాడు. losing all his freedom and property, having nothing in his తన hand. స్వేచ్ఛ ఆస్తి అంతా కోల్పోయి రిక్త హస్తాలతో ఉండి రాస్తున్నాడు. Health is not there, wealth is not there. ఆరోగ్యము లేదు, ఆయన దగ్గర ఐశ్వర్యం లేదు. Rejoice in the Lord always, and again I say rejoice. ఆయన ఏమంటాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. Just think of this. ఒకసారి ఆలోచన చేయండి. Even if you were to lose everything you have, నీకున్నదంతా కూడా నువ్వు కోల్పోవలసి వచ్చినా, your health or your wealth, నీ ఆరోగ్యం, నీ సంపద, your comfort and even your freedom, నీ సుఖ సౌఖ్యాలు, స్వేచ్ఛ, these spiritual blessings can never be lost. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎన్నటికీ తరిగిపోయి, They will always be yours forever, అవి ఎల్లప్పుడు నీకే ఉంటాయి. because God has lovingly bestowed them upon you. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమపూర్వకంగా నీ పైన కుమరించిన, And what God bestows on you is sufficient to meet every need. మరి దేవుడు నీ మీద కుమరించినవి నీ అక్కర్లన్నీ తీర్చపరచడానికి అవి చాలు. Having His blessings is so much better than having the kind of blessings people wish. ఆయన ఆశీర్వాదాలు కలిగి ఉండి ప్రజలు కోరే ఆశీర్వాదాలు అన్నిటికన్నా దేవుడిచ్చి ఈ ఆశీర్వాదాలు ఉంటే చాలు. Let us take comfort that God has provided every spiritual blessing that we need to deal with our past, present and future. మనకు అవసరమైనవి భవిష్యత్తు, భూత, వర్తమాన కాలాల్లో అవసరమైనవి ఇవన్నీ కూడా దేవుడు తన ఆశీర్వాదాల చేత అవన్నీ తీరుస్తున్నాడని He నిశ్చయిత. has also provided every spiritual blessing that is needed for our salvation, మన రక్షణకు అవసరమైన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఆయన ఇచ్చిన, for our sanctification మన పరిశుద్ధపరచబడేదాన్ని, and for our service, మన సేవ కొరకే, and every spiritual blessing that is needed for time and eternity. కాబట్టి నిత్యత్వం కొరకే ప్రతి సమయానికి అవసరమైన ఆత్మ సంబంధం ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. And so no matter what difficulties and challenges the days before you may bring, కాబట్టి నీ ముందు ఎంత కష్టమైన పరిస్థితులు, సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నా గానీ పర్వాలేదు, you can rejoice as you keep reminding yourself of this wonderful truth. ఈ అద్భుతమైన సత్యాలని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తూ ఉండగలవు. God has blessed you with all spiritual blessings. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంను నీకు And అనుగ్రహించాడు. we realize that God has blessed us so richly. దేవుడు ఇంకా ఎంత ఐశ్వర్యవంతంగా మనల్ని ఆశీర్వదించాడు. Oh, instead of being discouraged, may God help us to praise God for all these blessings. నిరుత్సాహపడేదానికి బదులుగా ఈ ఆశీర్వాదాలు అన్నిటి బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉండలాగిన దేవుడు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we cannot understand even one spiritual blessing that is recorded in Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి ఈ ఒక్క ఆత్మ సంబంధ ఆశీర్వాదం కూడా మేము అర్థం చేసుకోలేము. So many are there. ఎన్నో ఉన్నాయి. Many times we are discouraged by seeing other people and we are not having those things. అనేక పరాలు ఇతరులను చూసి మాకు లేవే అని నిరుత్సాహపడుతుంటాం. Even some wrong preachers also, they have cropped up. They are concentrating on health gospel, wealth gospel, prosperity gospel. కొందరు అబద్ధ బోధకులు సైతం ప్రభా ఈ ఎక్కువగా వాళ్ళు బోధిస్తున్నారు ప్రభా, ఆశీర్వాదం అని, అభివృద్ధి అని, ఆరోగ్యం, వీటి గురించే ఎక్కువగా చెప్తా Oh ఉన్నారు. Lord, the earthly glory is a passing show. ప్రభా భూ సంబంధమైనటువంటి ఈ వైభవం అంతా కూడా గతించిపోయేది. Oh Lord, whatever we are having, these spiritual blessings in heavenly places, they are sufficient for now and also eternity. మేము కలిగి ఉన్న ఈ ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ఇవి ఇప్పటికీ ఎప్పటికీ ఇవి మాకు చాలు, ఇవి సరిపోతాయి. Even in the true, oh Lord, assemblies, how much fightings are going on for this passing show. ఇంకను ప్రభా మరి నిజమైనటువంటి సంఘాల్లో కూడా ఈ నటన, గతించిపోయే నటనకు సంబంధించి ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. People are fighting for power, oh Lord, for their pride and also for the possessions and positions. ప్రజలు ప్రభా అధికారం కొరకు, వారి గర్వాన్ని బట్టి ప్రభా, వారి ఆస్తులు అంతస్తుల కొరకై ప్రభా కొట్లాడుకుంటున్నారు. Oh Lord, help us to
keep our eyes on these spiritual blessings. దేవా మా దృష్టి అయితే ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను నిలుపుటకు సహాయం చేయండి. Speak to us. ప్రభువా మాతో మాట్లాడండి. Guide us throughout this ఈ day. దినం అంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.